హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 15 మే ఫ్యాక్ట్స్ అనమాట. ఇవి లాస్ట్ వన్ అయితే నీ మైండ్ని బ్లో చేసి పడేస్తుంది. ఇవి అస్సలు మిస్ కాకుండా నా ఫస్ట్ వీడియో చాలా డీప్, ఈవెన్ పెద్ద ఫ్యాన్స్ కనిపెట్టలేదు. 15th ఫ్యాక్ట్, వన్ పీస్ లూఫీస్ గేర్ ఫోర్త్ యాజ్ హిడెన్ స్లామ్ పోయట్రీ రిథమ్. అంటే లూఫీస్ గేర్ ఫోర్త్ మూమెంట్స్ ఉంటాయా, అవి ఒక రిథమిక్ ప్యాటర్న్ ద్వారా ఇన్స్పైర్ అయినాయి అనమాట. మార్టియల్ పోయట్రీ అని అందుకే వాడే ట్రాన్స్ఫార్మేషన్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది క్రేజీ ఫ్యాక్ట్ కదా. మీకు ఈ ఫ్యాక్ట్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఓకే. ఇంకా నెక్స్ట్, ఒక రిథమిక్ ప్యాటర్న్ అంటే ఈ ప్యాటర్న్ ద్వారా వాడు చేసే మూమెంట్స్ అన్నిటినీ తీసుకున్నారనమాట. అంటే ఇప్పుడు నీకు చాలా ఇష్టం కదా ఓడా, తెలుసు కదా మీకు. 14th ఫ్యాక్ట్, బ్లీచ్ జాన్ పకుటో స్పిరిట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై షింటో యాన్సిస్టర్ వర్క్స్. ఇప్పుడు బ్లీచ్లో ఉన్న స్పిరిట్స్ అనేటివి ఒక జాపనీస్ బిలీఫ్స్ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నారనమాట. ఇది ఏన్షియంట్ స్పిరిట్స్, అంటే ఏన్షియంట్ స్పిరిట్స్ ఒక బిలీఫ్ అనమాట. అది జాన్ పకుటో స్పిరిట్స్ది, అంటే అవి సాక్రెడ్ ఆబ్జెక్ట్స్లో పెట్టడం అనేది ఏన్షియంట్ స్పిరిట్ గురించి. జాపనీస్ బిలీఫ్స్, ఏన్షియంట్ స్పిరిట్స్ వర్ థాట్ టు లివ్ విత్ సాక్రెడ్ ఆబ్జెక్ట్స్, అంటే అవి సాక్రెడ్ ఆబ్జెక్ట్స్లో లివ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ ద గేట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ హెర్మెంటిసిటీ. ఇప్పుడు ఈ గేట్ ఆఫ్ ట్రూత్ డ్రాస్ ఉంటే దాన్ని డైరెక్ట్గా హెర్మెంటిక్ ఆల్కమీ ట్యాక్స్ అబౌట్ స్పిరిచువల్ గేట్వేస్ ఇంకా సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి డ్రా చేసుకొని తీసుకున్నారు. అది ఫ్యాంటసీ మ్యాజిక్స్ గురించి కాదు, దాని నుంచి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనమాట. మీకు ఈ ఫ్యాక్ట్ తెలిస్తే పక్కా కామెంట్ చేయండి గైస్. అంటే హెర్మాంటిక్ ఆల్కెమీ టెక్స్ ఇవన్నిటి నుంచి దీన్ని ఇన్స్పైరేషన్ లాగా తీసుకున్నారనమాట, ఓకే. ఫ్యాక్ట్ నెంబర్ 12, వన్ పంచ్ మ్యాన్ సైతామాస్ బ్యాడ్నెస్ యాజ్ ఎ సైంటిఫిక్ మెటాఫోర్. మీకు సైతామా తెలుసు కదా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సూపర్ క్యారెక్టర్ అనమాట. సైతామాస్ది హెడ్ రిప్రజెంట్స్ అల్టిమేట్ సింప్లిసిటీ. అంటే ఇప్పుడు సైతామా తల ఉందా, అది అల్టిమేట్ సింప్లిసిటీకి రిప్రజెంట్ చేస్తుంది. అనుకున్న ఫ్రీ స్ట్రెంత్ మాకింగ్ చేస్తామంట కంప్లీటెడ్ పవర్ సిస్టమ్స్ని, యానిమేస్ని. ఇది అనమాట. యానిమే ఒక పవర్ లేకుండా కూడా ఒక హ్యూమన్ పవర్ఫుల్గా కావచ్చు అని చెప్పి ఇన్స్పైర్ తీసుకున్నారనమాట. నేను చెప్పే ఫ్యాక్ట్స్ నమ్మకపోతే మీరే సెర్చ్ చేసుకొని తెలుసుకోండి, ఓకే. మీకు సైతం కామెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 11, టోక్యో గౌల్ నేమ్స్ కమ్ ఫ్రమ్ అరబిక్ మైథాలజీ. అంటే టోక్యోలో గౌల్ నేమ్స్ ఉంటాయా, ఇవన్నీ మైథాలజీ, అరేబిక్ మైథాలజీ నుంచి తీసుకున్నారనమాట. హిడెన్ కల్చరల్ లేయర్స్ కూడా యాడ్ చేసిర్రు. ఇవన్నీ యానిమే ఫ్యాన్స్ అందరు మిస్ చేస్తారు. మీరు మిస్ చేయాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, డెత్ నోట్ లైట్ ఐ డిక్లేర్ ఈజ్ బయోమెట్రికలీ ఇన్స్పైర్డ్. అంటే లైట్ ఎగామి ఐస్ ఉన్నాయా, అవి మ్యాచెస్ చేస్తాయి, రియల్ జపనీస్ బయోమెట్రిక్ విజన్ తోటి మ్యాచ్ చేస్తాయి. అవి సింబలైజ్ చేస్తే ఎక్స్ట్రీమ్ ఫోకస్ మీద సింబలైజ్ అయ్యి ఉంటాయి. జపానీస్ గురించే ఉంది కదా గైస్. ఇది మీకు క్రేజీ అనిపిస్తే పక్కా లైక్ కొట్టండి. ఇది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికి తెలిస్తే సూపర్ రా, మీరు సూపర్. బయోమెట్రికల్ ఇన్స్పైర్డ్ అనమాట. ఐస్ కూడా తోపు ఉంటాయి, లైట్ ఎగామి కానీ దింపుతాయి చూడు. బయోమెట్రికల్ ఇన్స్పైర్ అయ్యి ఉంటాయి గైస్ ఇవన్నీ. బాయ్. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 9, హంటర్ ఎక్స్ హంటర్. Nen originated from martial arts philosophy. Nen was first imagined as Mediterranean breathing and chi control before evolving into a supernatural combat system. అంటే ఇప్పుడు నెన్ని ఫస్ట్ ఏమనుకున్నాడంటే రైటర్, దాని ఒక మెడిటేరియన్ బ్రీతింగ్ చీ కంట్రోల్ లాగా అనుకున్నాడు. అది ఎవాల్వ్ కాకపోవడం ముందు, అంటే ఇప్పుడు సూపర్ న్యాచురల్ కాంబాట్ సిస్టమ్ లాగా మారింది కదా నేను. అట్లా కాకముందు ఈయన ఒక మెడిటేరియన్ బ్రీతింగ్ చీ కంట్రోల్ లాగా అనుకున్నాడు, లైక్ డీమన్ స్లేయర్ బ్రీతింగ్ లాగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా చేశాడు. మీకు ఈ యానిమేట్ ఇష్టం అంటే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, మై హీరో అకాడమీ ఆల్ మైట్ ఈస్ బేస్డ్ ఆన్ ఒలింపిక్ ఇమాజినరీ. ఆల్ మైట్స్ పోస్ కలర్స్ అండ్ సింబలైజ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై క్లాసిక్ ఒలింపియన్ స్టాచ్యూస్ అండ్ విక్టరీ మెడల్స్. ఇప్పుడు ఆల్ మైటీ పోజు ఇంకా కలరు సింబలిజము ఇన్స్పైర్డ్ బై, అంటే దాన్ని ఒలింపిక్ స్టాచ్యూస్ ఇంకా విక్టరీ మెడల్స్ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నారన్నమాట. మీకు ఆల్ మైటీ క్యారెక్టర్ అంటే ఇష్టం ఉంటే లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఇవి ఫ్యాక్ట్ నెంబర్ 7, ఏయోటి టైటాన్స్ రిప్రజెంట్ ఎవల్యూషనరీ ఫియర్. అంటే టైటాన్స్ వాటిని ఎలా డిజైన్ చేశారంటే
అవి నైట్ మేర్ విజన్ లాగా ఉంటాయి హ్యూమానిటీకి ఇట్ సెల్ఫ్, రిఫ్లెక్టింగ్ ఫియర్ ఆఫ్ రిగ్రెసింగ్ ఇంటూ ప్రైమేటివ్ ఫార్మ్స్. అంటే అవి హ్యూమన్కి ఫియర్ లాగా నైట్ మేర్ లాగా డిజైన్ చేశాను అనమాట రైటర్. అరే నేను చెప్పేది బోరింగ్ ఉంటే ప్లీజ్ గైస్, బోరింగ్ అస్సలు ఉండదు. మీకు ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే మీకు యానిమే గురించి తెలిసిన సీక్రెట్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. వీళ్ళు మీరు సపోర్ట్ చేశారనుకోండి, మనం గ్రోత్ పెరుగుతాం. ఇలాంటివి చేయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, నరుటో ఉచియా క్రెస్ట్ హిడెన్ ఇన్ ఏ లీఫ్ విలేజ్ ఆర్కిటెక్చర్. ద ఉచియా క్లాన్ సింబల్ అపియర్స్ subtly in village gates and rooftops, hinting of their deep historical influence. ఉచియా క్లాన్వి సింబల్స్ ఉంటాయి, అవి విలేజ్ గేట్స్ మీద రూఫ్ టాప్స్ మీద అపియర్ అయి ఉంటాయి. ఎందుకంటే వాటి గురించి హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్, అంటే అవి వాటి హిస్టరీని మనకు చెప్తాయి అన్నమాట. ఇవన్నీ యానిమే ఫ్యాన్స్ గమనించి ఉండరు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా గమనించి ఉండరు. రూఫ్ టాప్స్, విలేజ్ గేట్స్, కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తే మీకు చెప్తాయి. ఓటెడ్ క్యారెక్టర్ మాదర ఉచి అంటే ఎవరెవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 5, చైన్సా మ్యాన్, చైన్సా డెవిల్ come from urban legends. Denji's chainsaw form was inspired by real Japanese rural legends of phantom chainsaw sounds heard at night. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ డెంజీ చైన్సా ఫామ్ ఉందా, జపానీస్లో రాత్రి ఇన్స్పైర్ చేశారనమాట. రూరల్ లెజెండ్స్ ఆఫ్ ఫ్యాంటమ్ చైన్సావి కొన్ని సౌండ్స్ వచ్చినాయన్నమాట నైట్, ఏదో సౌండ్స్ వచ్చినాయన్నమాట వాళ్ళకి నైట్. ఇదొక మిత్ మాత్రమే, ఏమో నిజమో తెలియదు. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకొని ఈ చైన్సా మ్యాన్ ఒక చైన్సా ఫామ్ని ఇన్స్పైర్ చేసుకొని తీసుకున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, జుజుత్సు కైసెన్ సుకునాస్ ఫింగర్స్ ఆర్ ఫోక్లోర్ బేస్డ్ కర్సెస్. ద కర్సెడ్ ఫింగర్స్ మిర్రర్ రియల్ జపనీస్ ఆర్టిఫాక్ట్స్ డెలివర్ టు ట్రాప్ స్పిరిచువల్ పెయిన్, మిస్ఫార్చ్యూన్, లింగరింగ్ సోల్స్. ఇప్పుడు సుకునా ఫింగర్స్ ఉన్నాయా, అవన్నీ నిజంగా ఆర్టిఫాక్ట్స్. అవి తయారు చేసింది ట్రాప్ చేయడానికి స్పిరిచువల్ పెయిన్ని, మిస్ఫార్చ్యూన్ని, ఇంకా లింగరింగ్ సోల్స్ అంటే స్పిరిట్స్, సోల్స్ని, ఇంకా ఆర్టిఫాక్ట్స్ జపానీస్వి సోల్ సీల్ చేశారు నుంచి ఇన్స్పైర్ చేశారు. ఇన్స్పైర్ కాదు, గురించి చేస్తే దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సుకునా ఫింగర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3, డీమన్ స్లేయర్ బ్రీతింగ్ స్టైల్స్ ఆర్ పోయట్రిక్ సిస్టమ్స్. Each breath style corresponds to ancient East Asian elemental poetry rhythms, giving them spiritual meaning. డీమన్ స్లేయర్లో రకరకాల బ్రీతింగ్ స్టైల్స్ ఉంటాయి కదా గైస్, ఇవన్నీ ఏషియన్వి ఎలిమెంటల్ పోయిటరీ రిథమ్స్ నుంచి ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు స్పిరిచువల్ మీనింగ్ ఇవ్వడానికి. ఒక్కొక్క బ్రీతింగ్ స్టైల్కి అంటే ఏషియన్వి పోయిటరీస్ ఉంటాయి, ఎలిమెంటల్ పోయిటరీస్. ఒక్కొక్క ఎలిమెంట్ బట్టి దానికి ఒక రిథమ్ ఉంటుంది. అంటే రిథమ్ అంటే మూమెంట్, ఇట్లా మూమెంట్ చేస్తారు కదా స్పాట్ తోటి. ఎంతమందికి టాంజీరో ఇష్టమో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఈ వీడియోని. మాటి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్తున్నానని ఫీల్ అవ్వకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రీజాస్ రేస్ వాజ్ ఆల్మోస్ట్ కాల్ ద ఎక్స్ రేస్. అంటే ఎర్లీ డ్రాఫ్ట్స్ ప్లాండ్. అంటే ఇప్పుడు ఫ్రీజా రేస్ అనేది మనకు పెద్దగా చూపించలేదు కాబట్టి యానిమేని దానికి ఒక పేరు పెట్టేసి ఎక్స్ రేస్. ఎందుకంటే దాన్ని ఇన్స్పైర్ చేసింది వాళ్ళకు స్ట్రెంగ్త్, ఇంకా బ్రూటల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఒక విలనిజం నుంచి తీసుకున్నారు అనమాట ఇన్స్పైరింగ్గా. పవర్ అన్స్టేబుల్గా డిఫరెంట్ ఫార్మ్స్తో పవర్ఫుల్గా ఉండాలని. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 1, వన్ పీస్ ఓడా హిడ్ ఏ రాయల్ ఫ్యామిలీ క్లూ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఏ రిపీటింగ్ సింబల్ ఇన్ పోనోగ్లిఫ్స్ మీన్స్ మ్యాచెస్ అండ్ ఏన్షియంట్ రాయల్ క్రెస్ట్ సజెస్టింగ్ ఇన్ సీక్రెట్ రాయల్ టైమ్ లైన్ స్టిల్ అన్రివీల్డ్. అంటే గైస్ ఇప్పుడు పోనోగ్లిఫ్స్లో సింబల్స్ ఉన్నాయి, అవి రిపీటెడ్గా ఉన్నాయి కదా, అవన్నీ మనకు ఒక రాయల్ సీక్రెట్ రాయల్ ఫ్యామిలీ గురించి రివీల్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది దీని గురించి, ఒక రాయల్ క్రిస్ట్ ఏన్షియంట్ రివీల్ చేస్తుంది. ఇది ఎప్పుడు రివీల్ చేస్తాడో మనకు తెలియదు, ఓడా గురించే తెలియాలి. ఈ వీడియో కొంచెమన్నా నచ్చినా సరే, ఏ ఫ్యాక్ట్ అయినా నచ్చినా సరే ఈ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కొట్టినాక ఇలాంటివి ఎన్నో తీసుకొని ఇంకా ట్రై చేయండి. నేను ఒక చిన్న క్రియేటర్ని గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు. బై బాయ్.